ఒక 1000 రూపీస్ ఎందుకు పెడితే ఫోన్ ఫోన్ చేయడం? అప్పుడు మీరెందుకు ఫోన్ చేయడం నాకు ఏదో చేయాలనిపించింది. 5 ఏళ్ల తర్వాత? ఒకసారి చేస్తే నేను ఇక్కడ ఉన్నా, నీతో మాట్లాడాలి రా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అంటే వస్తున్నా అన్నాడు. 2 గంటలు వెయిట్ చేసిన నా చిన్న పాపను ఎత్తుకొని. రాలేదు. నేనంటే ఇష్టం ఉంటే వచ్చేటోడు, నేనంటే ఇష్టం లేదు కూడా రాలేదు అని నా మనసులో నుంచి తీసేసిన మేడం. చిన్న పాప వయసు ఎంతమ్మా నువ్వు అతనికి ఫోన్ చేసినప్పుడు? సంవత్సరం ఉంటుంది. సంవత్సరం ఉంటుంది. నా మనసులో తీసేసిన. ఎప్పుడో తీసేయాలమ్మా పెళ్ళయ్యాకే. కనిపించినప్పుడు గుర్తుకొచ్చేవాడు మేడం, మామూలుగా ఎప్పుడు గుర్తు రాకపోయేది. తీసేసిన. అప్పుడే నీ పవర్ కనిపించినప్పుడే 5 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. ఆయన కనిపించినాక మళ్ళీ ఒక్క 2 సంవత్సరాలకేమో నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ. టెన్షన్, ఇప్పటికే 2 పాపలు, మళ్ళీ పాప పుడుతుందేమో అన్న టెన్షన్. మొత్తానికి తీసేసిన. నేనంటే ఇష్టం ఉన్నోడు వచ్చేటోడు కదా. ఈ 3 పిల్లలు. నాకు బాబు పుట్టిండు, నేను హ్యాపీగా ఉన్నా, ఎంజాయ్గా ఉన్నా. నా బాబు పుట్టి నేను హైదరాబాద్కి వచ్చిన. మా ఆయన నేను కష్టపడి మంచిగా ఫ్లాట్ కొనుక్కున్నాం, మంచిగా నాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టించుకున్నా. గృహప్రవేశం కానీ, పిల్లల సారీ ఫంక్షన్ కానీ 4 ఒకేసారి జరిగినాయి. నేను హ్యాపీగా ఉన్నా మేడం. నా బాబు పుట్టిండు, నా లైఫే మారిపోయింది. నా లైఫ్ మారిపోయింది. నేను బాగానే ఉన్నా. 2003 ఫిబ్రవరి 10వ తారీఖు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా పిన్ని వాళ్ళ కోడలిది శ్రీమంతం. 2003 అవుతుంది అంటే ఇదంతా 4 సంవత్సరాల్లోనే. ఇప్పుడు చెప్పారు. ఈయన పరిచయం అయ్యి నాకు మొన్న ఫిబ్రవరి 10వ తారీఖు మళ్ళీ ఈయన నాకు పరిచయం అయ్యింది. 2013 పరిచయం అయ్యి నాకు. ఇట్లా జస్ట్ ఇట్లనే ఫోన్ మాట్లాడుకుంటా కూర్చున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కూర్చున్నా మేడం. కూర్చొని ఇట్లనే ఫోన్ మాట్లాడుతున్నా. డైరెక్ట్గా అసలు ఇంతే ప్లేస్ ఉంది మా ఇద్దరికి. బైక్ వేసుకొని వచ్చిండు. వచ్చి బాగున్నావా అనే, ఎన్ని రోజులకు కనబడ్డావు, ఈ ఊరికి అసలే వస్తలేవా అనే, నువ్వు నాకు ఆ రోజు కనిపించినావు కదా, ఫోన్ చేసినావు, ఆ నంబర్ నాది కాదు మా అన్నయ్యది, నేను మా అన్నయ్యకి నంబర్ ఇచ్చేసిన, పక్క ఊర్లంతా నీకోసం వెయిట్ చేసిన, పక్క ఊర్లు మొత్తం ఎంక్వైరీ చేసిన నీకోసం, ఎవరు లేదు అని చెప్పిళ్ళు, బాగున్నావా, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు మీరు అంటే. అమెరికాలోనే అతను ఆఫ్రికాలో ఉన్నాడా? అదే ఊరు కదమ్మా. అంత 2 సంవత్సరాల పాటు వెతికినా దొరకపోవటం ఏంటి? అయితే అడిగిండు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. మేము హైదరాబాద్కి వచ్చినాం కదా మేడం, 10 సంవత్సరాలు అవుతుంది కదా. అట్లా అన్నాడు. అనేసరికి నువ్వెవరు నాకు తెలుసు కానీ వద్దా అనుకున్నప్పుడు ఏం చేసినా, మీరు ఎవరో నాకు తెలియదు, అసలు ఎవరు మీరు సడన్గా గిట్ల ముందుకు వచ్చిళ్ళు అన్న. టక్కున లేచిన మేడం. టక్కున లేచి వాటర్ బాటిల్, అనవసరంగా వాటర్ బాటిల్కి పోయి షాపుకి పోయి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా, తాగి ఆడనే నిలబడ్డా. మళ్ళీ వస్తాడనా? మళ్ళీ వస్తాడు, రావద్దు, మాట్లాడొద్దని, ఇక్కడ నుంచి వద్దు అది. నేను వెళ్ళిపోయినా. బ్యాగ్ తీసుకోలేకపోలే మేడం. హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర ఉంది. ఆ బ్యాగ్లో మేము హైదరాబాద్ ఉంటాం కదా మేడం, మా పిన్ని వాళ్ళు శ్రీమంతం సామాను, జ్యువెలరీ. బ్యాగ్ అక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోయారా? పక్క కొంచెం జస్ట్ దూరమే ఉంది. ఆ బ్యాగ్ ఉంది అక్కడ. అలా సారీస్, మగ్గం వర్క్, బ్లౌజులు, ఒక 30-40 వేల సామాన్ ఉంది అక్కడే ఉంది. హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటేనే నేను జస్ట్ పోయినా, వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, మళ్ళీ ఏదో విధంగా కూర్చునేసరికి మళ్ళీ వచ్చిండు. మాట్లాడవా అన్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, అసలు నువ్వెవరు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు వస్తున్నావు, అందరూ ఏంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? బస్ కోసం వెయిట్ చేస్తున్నా. రాళ్ళు బస్ అయినా దరిద్రానికి బస్సు ఊరు రాలే. అప్పుడు 11:30-12 అవుతుంది. 11:30-12 అవుతుంది. బస్ ఏం రాలేదు మేడం. బస్ రాలేదు మేడం. సార్ బస్ వస్తే నేను ఎక్కన, ఈ దరిద్రాన్ని వదిలించుకోవడం కోసం. అదేంటమ్మా, దరిద్రం ఇక్కడ ఉండకూడదు కదా, మనసులో ఉండకూడదు కదా. నేను తీసేసిన. ఎలా తీసావు? నేను వాటర్ బాటిల్ కోసం పోయినా కదా సార్, పోయి మళ్ళీ వచ్చి కూర్చున్నా. ఆయన అడుగుతున్న క్వశ్చన్ వేరు. అక్కడే ఉంది బ్యాగ్, పెద్ద బ్యాగ్ వచ్చింది. అదేనా ఎత్తుకుపోయాడా ఇంత బ్యాగ్? ఎత్తుకుపోయాడు. అందుకే అంతకు సరే చెప్పండి మేడం. ఎత్తుకుపోయి ఆ బ్యాగ్ తో పాటు నువ్వు వచ్చేస్తావని ఆయన ఉద్దేశం. వేరే ప్రేమ కదా. నేను అసలు నువ్వెవరు, నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలే. మా క్లాస్మేట్ ఒక పిల్లగాడు వచ్చిండు అంట, బ్యాగ్ తీసుకెళ్ళిండు, పలానా చోట ఉంటాడంట అంటే. నువ్వు కూడా నాకు ఎవరో తెలియదు. మనం చేస్తున్నావు బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతుంటే? బైక్ మీద కదా మేడం ఆయన. ఓ దొంగ అని అరవాలిగా కనీసం. నీకు అట్లా అరవాలని అనిపించలేదా? ఏమో మేడం, నాకు నోరు రాలేదు. అసలు టెన్షన్ లో ఉన్నా. ఏం లేదు మేడం, అసలు దరిద్రం అసలు ఎప్పుడు లేని. ఇప్పుడు 2013 కథ కదా, వెళ్ళారు చెప్పండి. 2003 మేడం. 2003 ఇప్పుడు 3 సంవత్సరాలు పరిచయం అయ్యి. 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడు. ఒకటే, మరి అంత ఆ టైంలో అంత అసహించుకున్నట్టుగా నీ మనసులో ఫీలింగ్ ఉన్నది మాత్రం దయచేసి ఇక్కడ చెప్పొద్దు, ఓకే? ఎందుకంటే అంత అసహించుకున్నటువంటి వ్యక్తి చాలా స్టెప్స్ తీసుకోవచ్చు.
దరిదాపుల్లోకి రావచ్చు, ఎదవా అని చంప పగలగొట్టచ్చు, బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు అరవచ్చు. ఇది 2 సంవత్సరాల తర్వాత ఎక్కడో చోట ఏదో నీ మనసులో ఒక మూలన దాగి ఉన్నాడని చెప్పి ఒప్పుకో. ఎందుకు ఇదంతాని నేను ఇప్పుడు ఇక్కడ అప్పటికి సడన్గా ఒప్పుకోలేదు సార్. ఇక్కడ సరే, సడన్గా ఒప్పుకో కూర్చుని మాకులే. మాకైతే రాక్షసుడు- అర్థం అవుతుంది ఆ, ఎందుకంటే సర్లే, చెప్పు. ఒప్పుకోలేదు సార్, ఆవిడ నేను ఒప్పుకోరు అంట ఒప్పుకోలేదు. కదా సార్ నేను ఒప్పుకోలే. అప్పటికి బ్యాగ్ తీసుకెళ్ళిండు. నేను ఫోన్ చేసి, నేను ఫోన్ చేయలేదు, మా క్లాస్మేట్ పిల్లగాడు వచ్చి ఇట్లా మాట్లాడుతాడంట. అంటే నువ్వు కూడా నాకు ఇన్ని రోజులు తెలియదు, క్లాస్మేట్ అని తెలుసు కానీ అంతగా తెలియదు నువ్వు నాకు. మనం మొన్న గట్టిగా పార్టీ చేసుకున్నాం కదా, తెలుసు. బ్రీఫ్ గా చెప్పండి. బ్యాగ్ ఎత్తుకుపోయాడు తర్వాత ఏంటి? వెళ్ళావా వెనకాల వెళ్ళావా? నేను ఆటోలో వెళ్ళాను. వెళ్ళి నా బ్యాగ్ ఇచ్చేసి అతను చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళావు. పిల్లలు ఉన్నారు అప్పుడు నీతో పాటు? ఎవ్వరు లేరు. బ్యాగ్ ఇచ్చేసాయి నాకు. మా ఆయన ఇక్కడనే మధ్యలో పెట్రోల్ బండ్లో పెట్రోల్ పోసుకోవడానికి వెళ్ళిండు. నువ్వు ఇట్లా బ్యాగ్ తీసుకొస్తే ఎట్లా, ఇట్లా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాడు అని చెప్పిన. మా ఆయన ఆడ చేస్తుండ్రు, వెయిటింగ్ చేస్తుండ్రు. బ్యాగ్ ఇవ్వంటే మాట్లాడాలి. సరే, అప్పటికైనా ఆయనకి మ్యారేజ్ అయిందా అవ్వలేదా? నేను అడగల మీద అవ్వని నాకు ఛాన్స్ ఇవ్వలే. నేను ఏడో తీసుకుపోవాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తా అంటే లేదు నేను డ్రాప్ చేయని అవసరం లేదు, మా ఆయన ఉన్నాడని నేను బాగా గట్టిగా చెప్పిన మేడం. వినలేదు. సరే అని నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను ఇట్లా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడైతే నాకు టైం లేదు, నేను తర్వాత మాట్లాడుతుంది, నీ నంబర్ అని అన్న. అంటే నా ఫోన్ తీసుకున్నాడు మేడం. ఇది నా ఫోన్ తీసుకున్నాడు, నా నంబర్ తీసుకున్నాడు. వద్దు నాకు ఇప్పుడు సెట్ కాదు, ఈ పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయింది, కరెక్ట్ కాదు. అప్పుడేం చేసినావు, ఈ బుద్ధి ఇప్పుడేమైంది, ఇప్పుడు నీకు మ్యారేజ్ అయింది కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని అంటే. లేదు అప్పుడంటే ఏదో డీటెయిల్స్ అడిగినా వాడి పెళ్ళైందో లేదో అడగలేదమ్మా నువ్వు? చెప్తున్నా సార్ ఇట్లనే, అప్పుడు ఏదో అయింది అయిపోయింది, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు నేను పెళ్లి చేసుకున్నా, నేను హ్యాపీగా పెళ్లి చేసుకున్నాను మీరు డైరెక్ట్ గా అడిగేశారు అంటే మీకు తెలుసు ఆయనకు పెళ్ళైంది? తెలుసు. ఇదే కదా అడిగిన మేడం. నేను కూడా ఒక పాప ఒక బాబు అని చెప్పిండు. ప్రాపర్ స్టోరీ. ఒక పాప ఒక బాబు అని చెప్పిండు. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు, ఒక బాబు అని నేను చెప్పిన. ఇంకేదేదో అన్ని చెప్పిండు మేడం. ఎంత సుమారుగా ఎంతసేపు ఉన్నారు అక్కడమ్మా? ఒక 20 నిమిషాలు ఉన్నాం. 20 నిమిషాలు ఇంత మాట్లాడేసుకున్నారా? ఏది నీకు పెళ్ళయింది, నా పెళ్ళయింది, నా బ్యాగ్ నాకు ఇచ్చేసే, ఇంత మాట్లాడేసుకున్నారమ్మా. చెప్పమ్మా ఎంతసేపు ఉన్నావు? ఒక 20 నిమిషాలు ఉన్నాం సార్. తర్వాత ఆటో వేసుకొని వెళ్ళి ఒక 20 నిమిషాలు మాట్లాడి బ్యాగ్ తెచ్చేసుకున్నావా? తీసుకొని నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఆయన డ్రాప్ చేశాడా? చేసిండు మేడం. నిజం ఒప్పుకోవాలి. అవును, నువ్వు మంచిదిగా ఒప్పుకో, ఎందుకంటే మాకు క్లారిటీ రావాలి కదా. మాక్సిమం మేము ట్రై చేస్తున్నాం నిజం కనిపెట్టడానికి. ఇది ఎన్నేళ్ల క్రితం? 3 సంవత్సరాలు. అది ఇంతకు ముందు ఆవిడ 2003 ఉంది, తర్వాత 2013 ఉంది, ఇప్పుడేమో 3 ఏళ్ల క్రితం ఉంది కాబట్టి క్లారిటీ ఇస్తున్నా. 2003 మేడం. 2003 3 సంవత్సరాలు పరిచయం. ఇప్పుడు 2023 అయితే ఇప్పుడు 23 అమ్మా. 2023 ఆవిడకి ఇయర్ చెప్పడం రాలా. 3 సంవత్సరాలు పరిచయం. అందుకే ఎన్నేళ్ల క్రితం అని అడిగా. అమ్మ 10th పాస్ అయ్యావు నువ్వు? కాదు, ఫస్ట్ లో పరిచయం, తర్వాత 2 సార్లు డెలివరీకి వెళ్ళినప్పుడు కనిపించాడు. ఈ బ్యాగ్ సంగతి ఎన్ని సంవత్సరాల క్రితం? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఈ మధ్యలో 15 ఏళ్ళు నీకు ఎప్పుడు కనిపించలేదా? కనిపించలే. అది 2023. 15 ఏళ్ళు, ఈ 13 ఏళ్ళు మీరు బాగానే ఉన్నారు. ఉన్నంతలో మీ హస్బెండ్ మీరైతే అపురూపంగా ఉన్నారు. ముచ్చటగా 3 పిల్లలు, వాళ్ళు అదృష్టవంతులే, మీరు అదృష్టవంతులే, కుటుంబం బాగుంది. ఉన్నంతలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. 3 ఏళ్ల క్రితం మళ్ళీ ఒక ట్విస్ట్ నడిచింది. ఈ వ్యక్తి మళ్ళీ కనిపించాడు. పెళ్ళయిందా, అతనికి పెళ్ళయిందా అంటే మేమే డిసైడ్ చేసుకునేవాళ్ళం 3 ఏళ్ల క్రితం అని చెప్పుంటే ఆడికి ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది, 2 పిల్లలు ఉండుంటారు అని. సో ఇప్పుడు తర్వాత మిమ్మల్ని రిపీటెడ్గా అడిగితే మీరు అడ్మిట్ అయ్యింది ఏంటంటే, అవునండి అతనికి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, నాకు 3 పిల్లలు, ఆయనకి 2 పిల్లలు, బైక్ ఎక్కి మా పిన్నోళ్ళ ఇంటి దగ్గర దిగాను, ఇంతే. ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అయినాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.